సిటీలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. 4 రోజులు ఊర్లో ప్రశాంతంగా ఉండి రావచ్చని అయితే అమ్మ దగ్గరికైతే వెళ్ళినాము. ఎక్కడ ప్రశాంతతో ఏమో గానీ ఎండలైతే దంచి పెడుతున్నాయి. ఇంకా మా నాని, మా పండు ఎట్లా ఉంటున్నారో కూడా అర్థం కావట్లేదు. ఇంకా హాలిడేస్‌కి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలి కదా అని అయితే వెళ్ళినారు. కానీ ఆ ఉబ్బరానికి తట్టుకోవడం అయితే మస్తు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా అమ్మ అయితే 4 గంటల నుంచి ఆ బండలైతే 3, 4 సార్లు అయితే కడుగుతుంది. 6 గంటల వరకు అయితే 3, 4 సార్లు కడుగుతుంది. ఇంకా మంచం వేసింది. మేమైతే మంచంలో కూర్చున్నాము. ఇంకా ఏది ఉన్నా ప్రతిదీ తినడానికైతే మంచం దగ్గరికే తీసుకొచ్చి పెడుతుంది. ఎందుకంటే ఆ ఉబ్బరానికి వేడికి అసలు ఆ వంటిట్లో తట్టుకోలేకపోతున్నాం, అంత వేడి ఉందన్నమాట. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే గుగ్గిలు వేసింది అమ్మ. ఇంకా చల్లగా మజా కూడా తెచ్చిచ్చింది. ఇంకా అమ్మకు కూడా మస్తు ఉబ్బరం వేడి ఉంది, కానీ తట్టుకొని నా పిల్లలకు చేసి పెట్టాలి కదా, ఉన్న 4 రోజులు మంచిగా చూసుకోవాలని అయితే అన్నీ తీసుకొచ్చి పెడుతుంది. కానీ ఈసారి సూర్యాపేటలో ఎండలు అయితే టూ మచ్గా ఉన్నాయి. మా పాపకి కేక్ తెద్దామని అయితే వెళ్ళి తీసుకొచ్చేసరికి అర్ధ గంటలో నేను మా నాన్నగాడు ఆగమాగం అయిపోయినాం.